గైస్ మా అమ్మ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. ఇక్కడ వచ్చేసి మనం సమోసాలు తయారు చేసుకుందాం. సమోసాలు తయారు చేసుకోవడానికి సమోసాలలో పెట్టి స్టఫ్ను తయారు చేసుకోవాలి. ముందు దానికి కావాల్సిన ఏమేంటియో చూద్దాం. చిన్న సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, 4 స్పూన్ల అటుకులు, కొంచెం కొత్తిమీర, ఒక క్యారెటు, ఒక అర స్పూన్ ధనియాల పొడి, ఒక అర స్పూను చికెన్ మసాలా, గరం మసాలా, ఒక అర స్పూను పసుపు, ఒక స్పూన్ కారం, తగినంత ఉప్పు అన్నీ ప్లేట్లో పెట్టుకోవాలా రెడీగా. ఉంటే క్యాబేజీ కూడా వేసుకోండి. సమోసాలుగా టేస్ట్ ఉంటాయి అన్నీ వేసుకుంటే. ఉప్పు, కారం, మసాలాలు, కొత్తిమీర, పుదీనాకు, కరివేపాకు అన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి అన్నీ కలిపేసుకున్నాక. అలాగే నా వీడియోస్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది. కలుపుకున్న తర్వాత మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలా. సమోసాలు చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సమోసాలు ఎంతో ఇష్టంగా తినే సమోసాలు చాలా టేస్టీగా ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో చేసుకోండి, బాగా టేస్టీగా ఉంటాయి. మీరు దీనిలో కావాలనుకుంటే కోడిగుడ్డు కూడా వేసుకోవచ్చు. ఎగ్ సమోసా ఇది. లేదు అచ్చంగా ఎగ్ సమోసానే చేసుకోవాలనుకుంటే కోడిగుడ్డు సమోసా కూడా చేసుకోవచ్చు. చికెన్ సమోసా చేసుకోవచ్చు, ఎగ్ సమోసా చేసుకోవచ్చు. ఇప్పుడు సమోసా షీట్లతోటి సమోసాలు స్టఫ్ పెట్టేసి తయారు చేసుకుందాం ఎలా చేసుకోవాలనేది. లోపల పెట్టేసుకొని స్టఫ్ అంతా అలా క్లోజ్ చేసేసుకోవడమే. కొంచెం పిండి రాసుకోవాలా. అదిగోండి పిండి కూడా తయారు చేసుకున్నా. ఆ పిండి రాసేసి క్లోజ్ చేసేయాలా. అదిగోండి అట్లా పిండి రాస్తే ఏంటంటే మనకి అతుక్కుంటుంది. అప్పుడు సమోసాలు బాగా లీక్ అవ్వకుండా లోపల స్టఫ్ అంతా బయటికి రాకుండా క్లోజ్ అయిపోతుంది. నూనెలో వేసిన తర్వాత ఇంక బయటికి రాకుండా లోపల స్టఫ్ ఉంటాయి. సమోసాలు అట్లా రౌండ్కి చుట్టుకోవాలి. అన్నీ చుట్టేసి ఒక గిన్నెకి పెట్టేసుకొని, మా వైష్ణవ్ కార్తీక్ స్కూల్ నుంచి వచ్చేసరికి మేము సాయంత్రం పూట స్నాక్స్ కిందకి ఇలా సమోసాలు తయారు చేసిన నేను. ఈలోపు మనం అన్నీ రెడీ చేసుకున్నాం కదా, బాండీ పెట్టేసుకొని బాండీలో ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని దగ్గరుండి వేయించుకోవాలి. ఫుల్ మంట పెడితే పైన ఎర్రగా అయిపోతాయి, లోపల మాత్రం ఉడకవు. అందుకని లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని మీడియం మంటలో పెట్టుకొని 2 వైపులుగా గాలేటట్టుగా కాల్చుకుంటే లోపల స్టఫ్ అంతా కూడా బాగా ఉడికిపోయి నెయ్యి కూడా వేసుకున్నాం కదా, బాగా టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. లో ఫ్లేమ్లో మంట పెట్టి ఇప్పుడు నేను చూపించినట్టే చేస్తే సమోసాలు కూడా బాగా పొంగుతూ వస్తాయి ఇంత లావున. ఎర్రగా గోల్డ్ కలర్గా వచ్చిందాక వేయించుకోవాలి 2 వైపులుగా. సమోసాలన్నీ అట్లా 2 వైపులుగా మార్చుకుంటూ ఎర్రగా వచ్చిందాక గోల్డ్ కలర్గా వచ్చిందాక ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్లు ఉంటే ప్లేట్లో వేసుకోండి. ఏదన్నా ఒక్కరవారి నూనె ఉంటే ఆ నూనె అంతా పీల్ చేసిద్ది.
సమోసాలన్నీ అట్లా తయారు చేసుకొని ఒక పళ్ళెంలో వేసుకొని దానిపైన కరివేపాకు చల్లేసుకోండి. పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసుకొని సమోసాలు తింటూ పచ్చిమిరపకాయలు నంచుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి, సూపర్ ఉంటాయి. పిల్లల కాంచి పెద్దవాళ్ళ దాకా ఈ సమోసాలు అంటే చాలా ఇష్టం. ఈ సమోసాలు బయట మనకి 20కి 3 ఇస్తున్నారు. మనం ఇంట్లో అయితే ఇంట్లో చేసుకోవచ్చు, చాలా ఈజీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.